నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘమాస శుక్లపక్ష విధియా తిథి రాత్రి 9:09 వరకు, తదుపరి తదియా తిథి. శతభిష నక్షత్రం రాత్రి 5:39 వరకు, తదుపరి పూర్వభద్ర నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 11:20 నుండి 12:45 వరకు. అమృతకాలం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 చంద్రోదయం ఉదయం 7:52 చంద్రాస్తమయం సాయంత్రం 7:52 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:54 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:44 నుండి 5:30 వరకు. రాహుకాలం సాయంత్రం 4:50 నుండి 6:16 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:50 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:31 నుండి 1:57 వరకు. ఆదివారం విధియా తిథి ఉత్తరాభద్ర నక్షత్ర కలయిక ఉండటంతో త్రిపుష్కర యోగం ఈ రోజు సాయంత్రం 5:39 నుండి రాత్రి 9:09 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయటానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.